ఇక బతుకమ్మ పండుగ అంటే ఆడళ్ళ పండుగ కదల్లా. ఇక ముందుగా దానికైతే బట్టలు కొనలే కానీ శివరాకరికైనా వేసుకోవాలి కదని గీయాలని అయితే వీలు కుదిరించుకొని దగ్గరలో ఉన్న షాప్కి అయితే పోయినాముల్లా. ఇక పేమెంట్లు అన్నీ కూడా ఆన్లైన్ కాబట్టి ఎంత కడుతున్నాయి ఎంత చూస్తున్నాము, తక్కువైనా ఎక్కువైనా అని ఏం చూసుకోలే. మనిషికి ఇంత అన్ని నచ్చిన బట్టలు అయితే తీసుకున్నాము వచ్చినాము. వచ్చిన తర్వాత చిత్రం ఏం దొరికానులా అంటే ఎక్కువ ఇక వచ్చిన తర్వాత బిల్లు చూసుకుంటాం కదా, బిల్లు చిట్టీలు ఉన్నాయి, మరి మనం కొట్టినాయి ఈడేసినాయి కరెక్టే ఉన్నాయా, ఏమన్నా ఎగుడు దిగుడు వచ్చినాయా అని చిట్టీలన్నీ చూసుకున్నాం. చిట్టీలన్నీ చూసుకున్న తర్వాత నిజంగా మైండ్ బ్లాక్ అయిపోయింది ఇలా. ఎందుకనంటే మా కొడుకుకి ఒకటే జత వచ్చింది కానీ నా బిడ్డకు 4 జతలు వచ్చింది. అయ్యో, బిడ్డ కొడుకు పిల్లలు అని అంటే ఇద్దరికి సమానంగా తీసుకోవాలి కానీ ఒకరికి తక్కువ ఒకరికి ఎక్కువైంది అని అనుకుంటున్నారా? ఒక్క నిమిషం ఆగులి. మా కొడుకుకి కొన్న ఒక్క జత డబ్బులతోనే నా బిడ్డకు 4 జతలు వచ్చినాయి. అప్పుడు ఏంది గింతగనమైనవి? నిజంగా ఆడోళ్ళ షాపింగ్ మాల్ అంటే ఆడోళ్ళ బట్టలకే ఎక్కువ ఉంటే అని మనకైతే తెలుసు. ఎందుకంటే మనం ఎవ్రీ మంత్ మనం ఏం పండుగ లేకున్నా కూడా పోతూ ఉంటాం కదా. కానీ ఈసారి మేము బతుకమ్మ పండుగ షాపింగ్ పోతే మాత్రము ఒక్క జత మా కొడుకుకి కొంటే 4 జతలు నా బిడ్డకి వచ్చేసినాయి. నిజంగా ఎంత తేడా ఉంటుందని అయితే నేను అనుకోలేదు. మొన్నటిదాకా కూడా మా అంటే ఒక 100-200 డిఫరెంట్ ఉంటాయి కావచ్చు, ఇద్దరికి సేమే ఉన్నాయి కదా అని అనుకున్నాం. కానీ ఈసారి మాత్రం ఒకటి ఇక్కడ 4 వచ్చేసినాయి. అంత రేట్ అయిపోయింది. అవు గంతగానే మేము కొన్నావు, పెద్ద సూటు కొని కొట్టించినావా అని అనుకుంటున్నారా? ఏందిలా ఇగో ఇవే ఇంత కొడితే ఓ అంగి ఒక పాయింట్. కాకపోతే ఇవి న్యూ మోడల్, క్లాత్ కూడా మస్తు మెత్తగా ఉన్నది. ఏ సీజన్లోనైనా వేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉన్నది. ఇది పాయింట్ అలానే ఉంది, ఇది షర్ట్ కూడా అలానే ఉంది అంతే. ఇంత మళ్ళీ కలర్లు గిల్లర్లని చైల్డ్ గొలుసుగా వేయండు. ఈ ఒక్క జతతో నా బిడ్డకు 4 జతలు వచ్చినాయి. చూపియను, ఆడపిల్ల కళ్ళమంట పెట్టుకుంటే పండుగ పూట చేసుకోకుండా అవుతుంది.